అందరికీ నమస్కారం. నేను రూపినేని కాంతి, ప్రకృతి వ్యవసాయ రైతుని, స్వతంత్ర వ్యవసాయ పరిశోధకుడిని, స్పిన్ ప్రోగ్రామ్ ఆవిష్కర్తని. ఇక్కడ మీకు ఈ జిగురట్టని తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ జిగురట్ట మీకు ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే ఇది ఒక శ్రీరామ రక్ష అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలి అని అంటే. కారణం ఏంటి అని అంటే మీకు రసం పీల్చు పురుగులు, ముఖ్యంగా తెల్లదోమ కానీ, పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, పచ్చదోమ కానీ, వీటన్నిటినీ కూడా ఎర్రనల్లి ఇటువంటివి చాలా సులభంగా నియంత్రించబడాలి అని అంటే ఖచ్చితంగా నీలవ రంగు జిగురట్టలు, పసుపు రంగు జిగురట్టలు పెట్టుకొని తీరాలి. ఇది పెట్టుకొని తీరటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ప్రపంచంలో మనిషి తప్ప ప్రతి జీవి ఉదయం లేచి సూర్య నమస్కారం చేసుకుంటాయి. సూర్యుడు ఎటువైపు అయితే ఉదయిస్తాడో అటువైపు లేచి ఆహారానికి వెతుక్కుంటూ చేసేటువంటి ప్రయాణంలో ఆ ఉదయం సమయంలో ఎక్కడెక్కడ ఆహారం దొరుకుతుందో చూసుకున్నప్పుడు ఈ రంగు అనేది అది చాలా త్వరగా ఆకర్షితం కాబడుతుంది. ఆకర్షితమైనప్పుడు వెళ్ళి వీటికి అతుక్కుంటాయి. వీటికి ఎప్పుడైతే అతుక్కుంటాయో వాటి యొక్క సైకిల్ చక్రాన్ని మనం కట్టడి చేసిన వాళ్ళం అవుతాము. లేకపోతే అవి మల్టిప్లై అయ్యి భూమిలో గుడ్లు పెట్టి మళ్ళీ అక్కడ మల్టిప్లికేషన్ అయ్యి ఎమర్జ్ అయిన తర్వాత మళ్ళీ మన పూత మీదే మన పంట మీదే దాడి చేస్తాయి. మీకు ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పాలి. ఏ జీవికైనా 4 రకాల జీవన చక్రాలు ఉంటాయి, కానీ తామర పురుగుకి 5 రకాల జీవన చక్రాలు ఉంటాయి. 5 స్టెప్స్లో ఉంటాయి జీవన చక్రాలు. ఒక జీవన చక్రం ఎక్కడ అది మళ్ళీ ఎమర్జ్ అవుతుంది అని అంటే మట్టిలో ఎమర్జ్ అవుతుంది. ఆ మట్టిలో ఎమర్జ్ అయిన తర్వాత అది మట్టిలో దాగున్న దాన్ని మీరు ఫోలియర్ అప్లికేషన్లో స్ప్రేయింగ్ చేసినప్పుడు మీరు పురుగుల్ని మేబీ కంట్రోల్ చేయొచ్చేమో తప్పించి అదే విషరసాయన మందులు మీరు నేలకి స్ప్రే చేసినా కానీ దానికి తగలదు. సో వీటిని మనం చంపాలి అని అంటే కేవలం ఒక్క జిగురట్టల వల్ల మాత్రమే అవుతుంది. దీనికి అడిషనల్గా నేను ఒక సొల్యూషన్ చెప్తున్నాను. దీన్నే బేకింగ్ సోడా ఫార్ములా. దీన్ని 2016 సంవత్సరంలో నేను ఫస్ట్ టైం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 200 లీటర్లకి 1 కేజీ బేకింగ్ సోడా, 1/2 లీటర్ వైట్ వెనిగర్, ప్యూర్ క్వాలిటీ. ఇది నా దగ్గర తప్ప ప్రస్తుతానికి ఎక్కడ దొరకట్లేదు. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని వందల మంది రైతులకు అందించాను. అందరూ సక్సెస్ అయ్యారని చెప్తే ఫెయిల్ అయ్యామన్న మాట రాలేదు ఇప్పటిదాకా. మీరు కావాలి అని అంటే మీరు ఒకసారి ట్రయల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రకాల రసం పీల్చు పురుగులు, ఎన్ని రకాల గొంగళి పురుగులు, ఎన్ని రకాల జడ పదార్థాలు లాంటివి, ఎన్ని రకాల డేంజరస్ జాతులకు చెందినటువంటి పురుగులు కూడా కంట్రోల్ అయినాయి అనేది ఒక బేకింగ్ సోడా ఫార్ములా సమాధానం చెబుతుంది. ఎందుకు అది స్ప్రే చేయాలి అంటున్నానంటే వాటికి వికర్షకం కలుగుతుంది. వికర్షకం కలిగిన తర్వాత ఇక్కడ మనకు ఆహారం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఎక్కడైతే అది ఆకర్షించబడేటువంటి రంగు కనబడుతుందో ముందు వెళ్ళి దాని మీద కతుక్కుంటుంది. తామర పురుగు యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అని అంటే అది పూత మీద దాడి చేయటమే కాదు, తర్వాత కాయ మీద కూడా దాడి చేస్తుంది. అది ఆహారాన్ని ఎలా సేకరించుకుంటుంది అంటే కాయను గోకుతుంది. గోకినప్పుడు మీరు చూస్తే ఒక గ్రాఫ్ పేపర్ లాగా మరకలు పడతా ఉంటాయి కాయల మీద. అది మీరు చూస్తే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. అది తామర పురుగు చేత గోకబడినటువంటి కాయ అని చెప్పని. ఇది ఈ పంట ఆ పంట అని లేదు. ఇది దానిమ్మకాయకు ఉంది, బత్తాయికాయకు ఉంది, మామిడికాయకు ఉంది, ప్రతి జామకాయకు ఉంది, ప్రతి చెట్టుకి ఉంటుంది, ప్రతి పండు ఫలానికి ఉంటుంది. సో ముఖ్యంగా తామర పురుగుల్ని, తెల్లదోమని మనం కంట్రోల్ చేసుకొని తీరాలి. వీటికి మందులు లేవు. ఉన్న మందులన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయట్లేదు. వాటికి రెసిస్టెన్స్ వస్తుంది. రెసిస్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో వాటి విజృంభణ ఇంకా డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయినప్పుడు దాని మల్టిప్లికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ ఫాస్ట్గా ఉండేటువంటి మల్టిప్లికేషన్ మన పంటల్ని త్వరగా డ్యామేజ్ చేస్తుంది. సో ఈ డ్యామేజ్ నుంచి మనం బయటపడాలి అంటే తెలివిగా ఆలోచించాలి. లింగాకర్షక బుట్టలు కానివ్వండి, సోలార్ ట్రాప్స్ కానివ్వండి, జిగురట్టలు కానివ్వండి, నేను చెప్పేటువంటి స్పిన్ ప్రోగ్రాంలో మస్ట్ అండ్ షుడ్ కండిషన్గా ఇవి మెయింటైన్ చేసి తీరాలి. ఇవి కండిషన్గా మెయింటైన్ చేసినటువంటి ఏ రైతు ఫెయిల్యూర్ అవ్వలేదు. మీకు కావాలంటే చాలా ఎగ్జాంపుల్స్ తర్వాత మీకు ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో కూడా మీకు కొన్ని లింక్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది.